మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కంభం రైల్వే స్టేషన్లో టూ వీలర్ పార్కింగ్ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని కంభం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రయాణ నిమిత్తం ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ స్టాండ్లో ఉంచి వెళ్తుండగా పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి 6 గంటలకు ₹5 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఈ నిబంధన పూర్తిగా ఉల్లంఘిస్తూ 3 గంటల వ్యవధిలోనే ₹25 చొప్పున వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్, అధికారిక రసీదు జారీ వంటి నిబంధన పాటించకుండా మాన్యువల్గా రాసిన స్లిప్ను మాత్రమే అందజేస్తున్నారని విమర్శించారు. ఇలా రైల్వే పార్కింగ్ కాంట్రాక్టుదారుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దీనివల్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత రైల్వే అధికారులు తక్షణమే స్పందించి ఖమ్మం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అక్రమ వసూలను అరికట్టి ప్రయాణికులకు న్యాయం చేయాలని ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.